కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో పునరావాస చర్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత 8 ఏళ్లుగా పునరావాస ప్యాకేజీ అమలులో జాప్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ నుంచి గ్రామాలను ఖాళీ చేయబోమని ప్రకటించారు నిర్వాసిత గిరిపుత్రులు. కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసిత ఆందోళనపై V6 స్పెషల్ రిపోర్ట్. పునరావాస గ్రామాల్లో కనీస వసతులు లేవని ఆందోళన వ్యక్తమవుతుంది. టైగర్ జోన్ నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలకు నేషనల్ టైగర్ అథారిటీ ప్రకారం ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైసంపేట, రాంపూర్ గ్రామాలు పునరావాసం కింద తరలి వెళ్లేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. కవ్వాల్ కోర్ బఫర్ ఏరియాలో 37 గ్రామాలు వస్తాయి. మొదటగా 48 కుటుంబాలకు 15 లక్షల ప్యాకేజీ ప్రకటించింది. 2 గ్రామాలకు ధర్మాజిపేటలో పునరావాసం చర్యలు చేపట్టారు జిల్లా ఆఫీసర్లు. కానీ 8 ఏళ్లుగా పునరావాస పనులు నత్తనడకన సాగుతున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్ ను 2012లో ఏర్పాటు చేశారు. టైగర్ జోన్ మొత్తం 2015 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మకోర్ జోన్ కింద 892 చదరపు కిలోమీటర్లు, బఫర్ జోన్ కింద 1123 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నేషనల్ టైగర్ అథారిటీ, వైల్డ్ లైఫ్ సెంచురీల పర్యవేక్షణలో టైగర్ జోన్ లో పులుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. జన్నారం, ఉట్నూరు, కడెం, ఖానాపూర్ మండలాల్లో కోర్ జోన్ ఏర్పాటు చేశారు. పులుల నుంచి గిరిజనులకు హాని కలగకుండా 37 గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. మనకు ఒరిజినల్ పట్ట మన చేతుల రావాలా, 15 లక్షలు మన చేతుల రావాలా. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, కానీ అక్కడ పోతే 3 ఎకరాల భూమి లేదు. 2 ఎకరాల 32 గుంటలు అంటున్నారు. కనీసం మేమన్నాం గవర్నమెంట్, మేము ఏం చెప్తున్నామంటే ఫిక్స్ 3 ఎకరాల భూమి ఇవ్వాలా, మాకు 5 ఎకరాలు ఇస్తామన్నారు, కానీ 5 ఎకరాలు ఇవ్వలేదు. కానీ మేము ఒప్పుకున్నాం 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మైసంపేటలో 270 మంది ఆదివాసీ కుటుంబాలున్నాయి. రాంపూరులో 190 కుటుంబాలున్నాయి. పునరావాసం ప్యాకేజీ కింద 15 లక్షలు, ఒకరి ఉద్యోగం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల జాయింట్ ఖాతాల్లో పునరావాస డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. జాయింట్ ఖాతాలపై నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాల వ్యవసాయ భూముల పంపిణీ హామీ కూడా విస్మరించారని ఆరోపిస్తున్నారు టైగర్ జోన్ నిర్వాసితులు. ఎకరంన్నర భూమి కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 18 సంవత్సరాలు ఉన్నోళ్లకు డబ్బులు ఎత్తామన్నారు. ఇప్పుడు ఆఫీసుగా ఇప్పుడు ఏదైనా భూమి ఇల్లు కడితేనే ఇస్తాము, లేకుంటే మనం మీకు అకౌంట్లో పైసలు వేయమని అన్నారు. కొంతమందికి ఇప్పుడు చదివిండ్రు, చదవలేరు. ఇవాళ ఏం చెయ్యాలి? ఇక భూమి సుగా తక్కువ ఇచ్చిండ్రు, కానీ ఈ డబ్బులు సుగా ఎత్తామంటుండ్రు, ఇయ్యమంటుండ్రు. భూమి సుగా కావాలి, ఇల్లుకు సుగా ఇంకా నీళ్ళు సౌకర్యం లేదు. మనం పోయేటందుకు మనం సిద్ధంగా ఉన్నాం, కానీ అన్ని సౌకర్యం చేయాలి. అప్పుడు మనం సిద్ధంగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం సార్. లేకపోతే మేము పోము. పునరావాస ప్యాకేజీ ఇప్పటి వరకు అందలేదంటున్నారు నిర్వాసితులు. పునరావాస గ్రామాల్లో జరుగుతున్న ఇండ్ల నిర్మాణం నాసిరకంగా చేపట్టారన్నారు. తమకు ప్యాకేజీ అందకపోతే ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. తీసుకుపోతామని 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇక్కడ గిట్ట ఇబ్బందిగా అటు తీసుకుపోతారని ఇదే భ్రమతోటి అందరూ జనం చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పౌడు పట్టాలు ఇంకా చేతికి అప్పుడు పట్టాలని ఖాళీ చూపించారు, ఖాళీ కాగదంగా చూపించారు. మా చేతికి అయితే ఇవ్వడం లేదు. ఇంకా భూములు ఇంకా దాని సర్వే నుండి ఇంకా రాలే. మాకు 12 సంవత్సరాలు అయితే సతమతంతో ఉంది. అంత జనం అంతా ఇటు కాకుండా అటు కాకుండా అని అందరూ పరిశ్రమ తోటే ఉన్నారు. అంతా కొత్త గవర్నమెంట్ మనకెందుకంటే ఇప్పుడు ఇంకా రకరకాల కొన్ని సౌకర్యాలు ఇంకా ఎక్కువ చేయాలని మేము కోరుతున్నాం. భూములకు ఇంకా అది రేవని పట్టణాలకు అవి భూముల గిట్ట డబ్బులు గిట్ట ఇస్తామన్నారు, అవి గిట్ట ఇంకా కాలేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇంకా ఇవ్వడం లేదు. ఒక కుటుంబానికి 1 ఉద్యోగం ఇస్తామన్నారు, దాని గిట్ట కాలేదు. ఇళ్ల విషయంలో మరి నాసిరకంగా ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ మాదిరిగా నిర్మించారు, కానీ ఆ నిర్మాణానికి ఎటువంటి నాణ్యత లేదు. మరి దానికి నమ్మించి దానికి మరి రెడ్డింపు చేయడం జరిగింది. 12 లక్షల వరకు మరి ఎటువంటి క్వాలిటీ లేని ఇల్లుకు 12 లక్షలు ఎలా కట్టాలని నా యొక్క ఆవేదన. మళ్ళీ అధికారుల మీద వాపోతే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తాంలే 3 ఎకరాలని చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే చాలా విధంగా అన్ని విధాలుగా మరి మాయమాటలు చెప్పిస్తూ మరి ఇట్లా కొనసాగిస్తున్నారు. మరి ఎటువంటి ఇట్లా న్యాయం లేదు.
మా డబ్బులు మాకు చేతుల అకౌంట్లో ఇవ్వాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామన్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. నిర్వాసితుల అభ్యంతరాలు, డిమాండ్లు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. కొన్ని విలేజెస్ అంటే వాళ్ళ సమ్మతితోనే, ఆ ఊరు వాళ్ళ సమ్మతితోనే ఏవైనా విలేజెస్ బయటకు వస్తామంటే వాళ్ళకు పునరావాసం కల్పిస్తారు. కల్పిస్తే అక్కడ ఖాళీ చేసేస్తారు అన్నట్టు విలేజ్. అయితే అదంతా అడవి కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే డిస్టర్బెన్స్ బాగా తగ్గిపోతుంది, కంటిన్యూస్ ఫారెస్ట్ ఉండిపోద్ది అన్నట్టు. అయితే దానికి ఏంటిదంటే వాళ్ళకు అవేర్నెస్ మొత్తం కల్పించి చేసి ఇది చేస్తే మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఆప్షన్ 1 ఏంటిదంటే 15 లక్షలు ఇచ్చేస్తాము. ఇచ్చేస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. ఆప్షన్ 2లో ఏంటిదంటే వాళ్ళకు పునరావాసం కల్పిస్తాం అన్నట్టు. ఒక ఇల్లు, కొంత భూమి, ఇటువంటిది వాళ్ళకి కావాల ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. పునరావాస ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసిత గిరిజనులు. నిర్వాసిత గ్రామాల నుంచి తరలిపోయే ప్రసక్తే లేదని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయినా తమకు న్యాయం చేయాలని ఈ టైగర్ జోన్ నిర్వాసిత గ్రామాల ఆదివాసీలు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, టైగర్ జోన్ పునరావాస గ్రామం నుంచి.